Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 377. Come have fun and learn. ఈరోజు ఒంగోలులో ప్రచార కమిటీ నాయకత్వంలో జోన్ 4 సమావేశం జరిగింది. కాకుమాను రాజశేఖర్ గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఈ సమావేశంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఆ సమావేశం దిగ్విజయంగా పూర్తయింది. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా, ప్రచార కమిటీలో ఉన్న వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే కాలంలో గట్టిగా పనిచేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని కూల్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే పట్టుదలతో పనిచేయాలనేటువంటి స్పృహతో వారు కనిపించారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకటి, రాజకీయ పార్టీ మీద, ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎలా ఎదుర్కోవాలి అంటే వ్యక్తిత్వ హననం చేయటం, పోలీసుల చేత ఫాల్స్ కేసులు పెట్టడం, భయపెట్టడం, లేదు ఆయనకున్నటువంటి మీడియా శక్తితో కళ్ళబొల్లి మాటలు చెప్పి దుష్ప్రచారం చేయటం. ఉదాహరణకి మావిగన్ అనే ఒక ప్రపోజల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అది పెద్ద బూతు పదం అయినట్టు, మావిగన్ అనేది అది అసలు అసాధ్యమైనట్టు రకరకాలుగా ట్రోల్ చేశారు. రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. లైక్ లడ్డు, తిరుపతి ప్రసాదంలో కొవ్వు గెలిచిందని, పంది కొవ్వు గెలిచిందని, చేప నూనె గెలిచిందని, ఏ విధంగా అయితే టీవీ ఛానల్స్లోనూ ఆయనకున్న మీడియా శక్తితోనూ ప్రచారం చేసి దామును సతికిలు పడ్డాడో ఆ రకంగా ఇది కూడా మొదలెట్టాడు. ఇది కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. అయితే ఏమంటే అద్భుతమైన ప్రపోజల్ మీరుండగానే ఎందుకు పెట్టలేదు అని అడిగేవాళ్ళు ఉంటారు, సహజం. మేము ఉన్నప్పుడు 3 రాజుల ప్రపోజల్ పెట్టాం. దాన్ని ఇడిదిప్పి చాలా మేనేజ్ చేసి అది కాకుండా చేశారు. ఓకే, అది ఎప్పటికైద్దండి నాకు తెలియగలుగుతాను. అమరావతి ఎంతకైద్ది అమరావతి? ఎప్పటికైద్ది అమరావతి? అసలు నేను తెలియక అడుగుతా, విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోండి. రాజధానిని నిర్మించవలసినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనకు పట్టణాలు లేవా? హైదరాబాద్ ఎవడన్నా నిర్మించాడా? బెంగళూరు ఎవడన్నా నిర్మించాడా? చెన్నై ఎవడన్నా నిర్మించాడా? అక్కడ ఉన్న పట్టణాలు, ఆ పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నాం. అవి ద్విగుణీకృతంగా పెరిగిపోయాయి. ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం ఉంటే, తెలివితేటలు ఉంటే, అనుభవం ఉంది, ఏం లాభం ఉంటే మనకు ఉన్నటువంటి పట్టణాలను ఆయన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది వద్దన్నారో అది సెలెక్ట్ చేశాడు. దేనికోసం? రాష్ట్ర ప్రజల కోసమా? రాష్ట్ర అభివృద్ధి కోసమా? కాదు, అవినీతి కోసం, లక్షలాది కోట్లు కాజేయటం కోసం, కమిషన్ల రూపంలో. అరే మీ దుంపదేగా 14,000 నుంచి 16,000 స్క్వేర్ ఫీటు. ఏ బంగారంతో కలిపెడతారా? ఏమన్నా బంగారపు రజను, లేకపోతే వెండి రజను, ఇసుక బదులు వేస్తారా? నాకు అర్థం కాలేదు. ఇసుక ఫ్రీ ఏంటిది? ఎక్కడైనా ఉందా? ఎక్కడిది అద్భుతం? నాకు అర్థం కాల. 1 స్క్వేర్ ఫీట్ భవనం కట్టడానికి 16,000 రూపాయల ఎక్కడన్నా ఉందా ఈ భారతదేశంలో? బెంగళూరులో 4,500 ఫినిష్, హైదరాబాద్ 4,500 ఫినిష్. అదే ఇక్కడైతే మన తాడేపల్లిలోను లేకపోతే గుంటూరులో అయితే 2,500, మ్యాక్సిమం 5 స్టార్ ఇస్తే 3,500. ఎక్కడ 16,000 అయ్యా? నాకు అర్థం కాలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీకున్నటువంటి దోపిడీదారులకి కాంట్రాక్టర్ రూపంలో దోపిడీదారులు వచ్చి దోచుకుపోతారు.
ఆ కిరణ్ ఈనాడు ఆయన దోసుకుపోతాడు, ఈయన ఆంధ్రజ్యోతి ఆయన దోసుకుపోతాడు, TV5 ఆయన దోసుకుపోతాడు. వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకు వేరే రకంగా కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసి నువ్వు కిక్ బ్యాక్స్ తీసుకునేటువంటి పరిస్థితి దిగజారిపోయావంటే నువ్వు ఏందయ్యా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో మీ పుట్టినరోజు కదా, ఒకసారి పునరాలోచించుకో. ఈ రాష్ట్రాన్ని అమరావతి ప్రపోజల్ సర్వనాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలి, దానికి డబ్బులు ఏమంట. అమరావతికి మాత్రం 75,000 ప్రపోజల్స్ ఉన్నాయి, 75,000 కోట్లు. ఎక్కడయ్యా డబ్బులు అంటే అప్పు చేసి పప్పు కూడు, అప్పు చేయటం, వాళ్ళ తాబేదారులు కమిషన్ ఇవ్వటం. మిగతా కార్యక్రమాలు ఏమీ లేవు. ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రింబర్స్మెంట్ లేదు, తూతు మంత్రం తొమ్మకాయ మంత్రం. ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు లేవు. కేవలం దండుకు తినాలనే ఉద్దేశంతో మాత్రమే అమరావతి ప్రపోజల్ తీసుకొచ్చి దానికి ఒక రాజధాని పెట్టారు. అసలు అమరావతి ఎక్కడుంది, రాజధాని ఎక్కడుంది? అమరావతి ఏమో ఆ గుడి మాకు తెలుసు, మా గుంటూరు అది ఎక్కడో ఉంది. నేను చాలాసార్లు చెప్పా, గుంటూరు వెళ్ళి అమరావతి టికెట్ కొట్టమనండి, గుడి దగ్గర తీసుకెళ్తాడు. ఇక్కడ తీసుకురాడు, చంద్రబాబు ఇంటికో లేకపోతే అసెంబ్లీకో తీసుకురాడు. దాని పేరు తాడేపల్లి. ఏంది ఇది? నాకు అర్థం కాల. పిచ్చి ముదిరింది, రోకలు కట్టమన్నా అంటే ఒకడు. ఆ రకంగా చంద్రబాబుకు అనుభవం ఉంది, చాలా తెలివిగలడు అని అంటారు. తెలివిగలడు నువ్వు, నాకు అర్థం కాల. నీకు అనుభవం ఉంటే ఉండొచ్చు. నువ్వు తెలివిగలవాడివి దేనిలో అంటే డబ్బు తోచుకోవడానికి, పవర్ నిలబెట్టుకోవడానికి, అందరినీ మోసం చేయడానికి మాత్రమే నువ్వు తెలివిగలవాడివి తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నువ్వు తెలివిగలవాడివి కాదు. సంపద సృష్టి 2 సంవత్సరాలైంది. సృష్టించాడు వాళ్ళ అబ్బాయికి, లేకపోతే కిరణ్కి, ఈనాడు కిరణ్కి, లేకపోతే ఆంధ్రజ్యోతికి, TV5కి, వీళ్ళకి సంపద సృష్టిస్తున్నాడు. నేను మొన్న వస్తుంటే బస్సు, కార్లు, మోటార్ సైకిళ్ళు అన్నీ ఆపేసి పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అదేంటంటే సంపద సృష్టి అంట. ఇది చివరికి ట్యాక్స్ వేసి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే నిజంగానే ఏదో అనుభవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టించేస్తాడు. ఆనాడు సత్యసాయి బాబా ఈ భూమి నుంచి ఇలాంటి ఆకాశం వచ్చినట్టుగా ఈయన కూడా సంపద సృష్టిస్తేస్తాడని ఆశపడ్డారు. సంపద సృష్టించడం కాదు, సంపద దోచుకునేటటువంటి కార్యక్రమం, అది కూడా అప్పులు చేసి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చెప్పండి అయ్యా, మొక్కజొన్నకి రేటు ఉందా? పొగాకు రేటు ఉందా? దేనికి? వ్యవసాయ ఉత్పత్తులకు దేనికి రేటు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాల వల్ల తప్ప మరొకరి వల్ల కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఈ సందర్భంగా నేను చెప్పచ్చు. ఓకే, మీరు చెప్పండి. 16 సభ్యులు నాకు అర్థం కాల. ఏమన్నాడు? 16 సంఖ్య దానికి చాలా విలువ ఉంది అని. అంటే 16 సంఖ్య అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలని వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసారు అని అడుగుతున్నాడు. ఏమో మరి నాకు తెలియదు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనుకూలంగానే వేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా వేసారంటారా? అది వ్యతిరేకంగా వేసి ఉంటారని వాళ్ళు. అది రాహుల్ గాంధీకి, చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి మాత్రమే తెలుసు. అసలు అది తెలియదు. నైతిక విలువలు ఉన్నాయండి చంద్రబాబు నాయుడికి? నైతిక విలువలు ఉన్నాయి అసలు? అడ్డగోలుగా కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు, గుర్తుందిగా మీకు. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు. రేవంత్ రెడ్డితో రోజు టెలిఫోన్లో హాట్లైన్లో మాట్లాడుతుంటాడు. రేవంత్ రెడ్డి చెబితే ఎత్తిపోతల పథకాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. ఏంటిది? ఇదే నైతికత? నాకు అర్థం కాల. మొన్న వెళ్ళారు, మహిళా బిల్లుకి అనుకూలంగా ఓటు వేయడానికి వెళ్ళారు. వ్యతిరేకంగా ఓటు వేసిన ముఖ్యమంత్రి గారి దగ్గర అద్భుతమైన డిన్నర్ తీసుకున్నారు, పూల గుచ్చాలు ఇచ్చారు, ఫోటోలు దిగారు. ఏంది నీ నైతికత? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు ఒక ఊసరవెల్లి రాజకీయాలు. చంద్రబాబుకి ఏది అవకాశం ఉంటే దోచుకోవడానికి, పదవి సంపాదించడానికి ఎంత గడ్డైనా గడిచేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆ 16 సంఖ్య ఏంటో మనకు తెలియదు. అది రాహుల్ గాంధీకి తెలియాలి, చంద్రబాబుకి తెలియాలి, మధ్యలో ఉన్న రేవంత్ రెడ్డికి తెలియాలి. చెప్పండి. సేమ్ మన ఏపీలో గొడ్డల పార్టీలు అన్నారు, అన్నా క్యాంటీన్ మొత్తం మూసేశారు, మీకోసం అని చంద్రబాబు అన్నా పార్టీలు మొత్తం మూసేశారు. ఎవరు? ఇప్పుడు దొరుకుతున్నాయి పేదలకు అందరికీ అన్నం బ్రహ్మాండం దొరుకుతుంది. అన్నా క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు మీ ఊర్లో? అన్నా క్యాంటీన్ చెప్పు. ఆగాగు, మీ ఊర్లో అన్నా క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు?
చెప్పండి, నాకు అర్థం కాలేదు. అన్నా క్యాంటీన్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అంటున్నారు నువ్వు కాసేపు. ఎంతమందికి పెడుతున్నారు లెక్క ఇవ్వమనండి. ఒక రోజులో అన్నా క్యాంటీన్లో ఎంతమందికి పెడుతున్నారు? ఊరినే పోసుకోళ్ళు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊళ్ళో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పండి వాళ్ళని. అదేమంటే పూడి పెడుతుంటే మేము మమ్మల్ని తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాం. పేదవాడు బతకడానికి కావాల్సిన అనేకమైనటువంటి మార్గాల్లో మేము ఇచ్చాం. ఇవాళ ఇస్తున్నారా? ఇవాళ సంక్షేమ పథకాలు ఉన్నాయా? అదేమంటే రోడ్లు వేసామంటారు, ఇంకా గుంటలుగా ఉన్నాయి కొన్ని చోట్ల. సో మా ప్రయారిటీస్ మాకున్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. 2 సంవత్సరాలకే కని విని ఎరుగని ఒక ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అది సరే, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం తెలుస్తుందని చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్లో జనం ఓట్లు వేస్తే మాత్రం గెలిపి వైఎస్ఆర్సీపీదే. పోలీసులు ఓట్లు వేస్తే నేను చెప్పలేను. డీజీపీలు వచ్చి కూర్చొని ఓట్లు వేసేటట్టున్నారు, ఐజీలు తీసుకొని కూర్చొని ఓట్లు వేసేటట్టున్నారు, ఎస్పీలు వచ్చి ఓట్లు వేసేటట్టున్నారు, పోలీస్ కానిస్టేబుల్తో పెట్టి ఓట్లు వేసేటట్టున్నారు. పులివెందులో చూశారు కదా మీరు, ఒక మండలంలో పక్క మండలంలో వచ్చి ఓట్లు వేశారు. నేను చెప్తున్నా, పెట్టండి, స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టండి, పోలీసులు ఓట్లు వేయకోకుండా ప్రజలు ఓట్లు వేసేటట్టుగా చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుస్తుంది. అది మీరు చూస్తారు. పద్ధతి ప్రకారం చేయమని కోరుతాం. ఓకే. Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.